హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శారీలో క్రాస్గా పీస్ వచ్చింటే కొంచెం పీస్ని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. స్ట్రైట్ పీసే అన్నమాట ఇది. చీర క్రాస్ వచ్చేసింది అనేసి బ్లౌజ్ కట్ చేసినప్పుడు కట్ చేశాను. దీన్ని చూడండి, స్ట్రైట్ పీస్తోనే నీట్గా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. 2 ఇంచీలు వెడల్పుతో క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఇలాగా ఒకసారి మర్చి కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ మీద పెట్టేసి ఇప్పుడు ఒక పాదం మందం అంతా ఖర్చు పెట్టుకొని చూడండి ఇలాగా మొత్తం కూడా ఒకే లెవెల్గా వచ్చేటట్టు పాదం మందం అంతా ఖర్చు పెట్టుకుంటూ ఈ క్లాత్ను మెడ చుట్టూ కుట్టేసుకోవాలండి. అది ఏ మెడైనా కానివ్వండి, రౌండ్ కానీ, స్క్వేర్ కానీ, స్టార్ నెక్ కానీ ఏదైనా కానీ నీట్గా తిరుగుతుందండి థ్రెడ్ పైపింగ్ అనేది. శారీ క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే కట్ చేసుకునేసి ఈ విధంగా టాకాల ఖర్చులు అనేటివి పెట్టుకోవాలండి. కత్తెర సహాయంతో మనము ఇలాగా బ్లౌజ్ చుట్టూ కత్తెర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి థ్రెడ్ పెట్టేసి థ్రెడ్తో మనము ఇలాగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాము అంటే కనుక బ్లౌజ్కి లుక్ అనేది చాలా బాగుంటుందండి. మనము మ్యాచింగ్ ఒక్కొక్కసారి అన్ని కలర్స్ మనకు పైపింగ్ వేయడానికి మ్యాచింగ్ దొరకవు కదా, అలాంటప్పుడు శారీలో వచ్చిన ఇలాంటి క్లాత్తో వేసుకున్నాము అంటే ఇంతకన్నా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మనం తీసుకురాలేం కదండి. సో కాబట్టి ఇలా వేసుకున్నాము అంటే బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుంది. నేను హ్యాండ్స్కి, నెక్కి మొత్తం కూడా వేసుకున్నానండి. ఇది స్టార్ నెక్ అనమాట. చూడండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూడండి, హ్యాండ్స్కి వేసాను, వీపు కింద కూడా వేసుకున్నానండి. చూడండి ఇలాగా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.